రాజులు రెండవ గ్రంథము 9వ అధ్యాయము. యెహూ చరితము. ఎలీషా శిష్యుడు యెహూను అభిషేకించుట. ఎలీషా ఒక యువ ప్రవక్తను పిలిచి, నీవు ప్రయాణమునకు సన్నద్ధుడవై గిలాదునందలి రామోతునకు పొమ్ము. ఈ తైల పాత్రమును కూడా నీ వెంట కొనిపొమ్ము. అక్కడకు వెళ్ళిన పిదప నింషీ మనువడు యెహోషాపాతు కుమారుడు యెహూ ఎక్కడున్నాడో తెలుసుకొనుము. అతనిని మిత్రుల మధ్యలో నుండి లేపి లోపలి గదిలోనికి తోడ్కొని పొమ్ము. ఈ తైలమును అతని తల మీద పోసి, ప్రభువు నిన్ను ఇశ్రాయేలునకు రాజుగా అభిషేకించుతనని సెలవిచ్చుచున్నాడని చెప్పుము. వెంటనే నీవు తలుపులు తెరచి శీఘ్రముగా పారిపొమ్మని ఆదేశించెను. ఆ యువకుడు రామోతు చేరుకున్నప్పటికీ సైన్యాధిపతులందరూ ప్రోగై యుద్ధ విషయములు ముచ్చటించుకొనుచుండిరి. అతడు, సైన్యాధిపతి, నీకొక సందేశము కొనివచ్చితనని అనెను. యెహూ, ఓయి, నీ సందేశము మాలో ఎవరికి వినిపింపగోరెదవు అని ప్రశ్నించెను. అతడు, నీకి అని బదులు చెప్పెను. యెహూ లేచి లోపలి గదిలోనికి వెళ్ళెను. అచట యువ ప్రవక్త యెహూ తలను తైలముతో అభిషేకించెను. అతడు యెహూతో, ఇశ్రాయేలు దేవుడైన యావే ప్రభువు మాట ఇది, నేను నిన్ను అభిషేకించి నా ప్రజ ఇశ్రాయేలునకు రాజుగా నియమించితిని. నీవు నీ యజమానుడగు ఆహోబుని కుమారుని వధింపవలయును. యెజెబెలు నా ప్రవక్తలను నా సేవకులను చంపినందుకు గాను నేను ప్రతీకారము చేసి తీరెదను. కనుక అతని కుటుంబము అతని వంశజులందరూ చావవలసినదే. అతని వంశీయులు, వారు బానిసలైనను స్వేచ్ఛాపరులైనను అందరూ చావవలసినదే. నెబాతు కుమారుడు యెరోబాము కుటుంబమును వలె, అహియా కుమారుడు బాషా కుటుంబమును వలె ఆహాబు కుటుంబమును కూడా వేరంట పెరికివేయుదును. యెజెబెలు శవమును పాతిపెట్టువారుండరు. ఇశ్రాయేలు మండలమున కుక్కలు ఆమె శవమును తినునని పలికి వెంటనే తలుపు తెరచి పారిపోయెను. యెహూను రాజుగా ప్రకటించుట. యెహూ సైన్యాధిపతుల వద్దకు రాగానే వారతనితో, అందరూ సురక్షితమే కదా? ఆ పిచ్చివానికి నీతో ఏమి పని కలిగినది అని అడిగిరి. యెహూ, అతడెందుకు వచ్చెను మీరెరుగుదురు కదా అనెను. కాని వారు, నీవు మాతో చతురులాడవలదు, అతడు నీతో ఏమి చెప్పెనో తెలుపుమని అడిగిరి. యెహూ, ప్రభువు నన్ను ఇశ్రాయేలునకు రాజుగా అభిషేకించెనని అతడు నాతో చెప్పెననెను. వెంటనే తోడి సైన్యాధిపతులు తమ అంగీలను యెహూ కాళ్ళ ముందట మెట్లపైన పరిచిరి. బాకాలు ఊది యెహూ రాజయ్యనని నినాదము చేసిరి. యెహూ రాజ్యాధికారమును కైవసము చేసుకోబోనుట. యెహూ యెహోరాము రాజు మీద కుట్ర పన్నెను. అప్పుడు యెహోరాము ఇశ్రాయేలున వసించుచుండెను. రామోతు వద్ద సిరియా రాజగు హసాయేలుతోనైనా పోరాటమున గాయపడి ఇశ్రాయేలున చికిత్స పొందుచుండెను. అంతకు ముందు అతడును ఇశ్రాయేలీయులను కలిసి హసాయేలుతో పోరాడి రామోతును స్వాధీనము చేసుకొని ఉండిరి. అప్పుడు యెహూ తోడి సైన్యాధిపతులతో, మీరు నా పక్షమున చేరగోరుదురేని ఈ రామోతు నుండి ఎవరు గాని వెళ్ళి ఇక్కడ జరిగిన సంగతులను ఇశ్రాయేలును తెలుపుకుండునట్లు చూడుడని ఆజ్ఞాపించెను. వెంటనే అతడు రథమునెక్కి ఇశ్రాయేలునకు పయనమయ్యను. అచ్చట యెహోరామునకు గాయములింకను మానలేదు. యూదా రాజు అహస్యా కూడా ఆ సమయముననే యెహోరామును సందర్శింపవచ్చియుండెను. ఇశ్రాయేలున కోట బురుజుపైనున్న గస్తీవాడు యెహూ సైన్యముతో వచ్చుట చూచి ఎవరో వచ్చుచున్నారని ఎరిగించెను. యెహోరాము ఒక బంటును గుర్రముపై పంపి మన పక్షము వారి క్షేమము తెలుసుకొండని ఆజ్ఞ ఇచ్చెను. వెంటనే ఒక అశ్వికుడు వెళ్ళి యెహూను కలుసుకొని, మన పక్షము వారందరూ సురక్షితముగా ఉన్నారా
అని రాజు ప్రశ్నించుచున్నాడని పలికెను. కాని యెహూ, ఆ సంగతి నీకెందులకు? నీవు కూడా వెనుకకపోయి నా సైన్యములో చేరుమని నుడివెను. కావలివాడు, మన అశ్వికుడు వెళ్ళి వారిని కలుసుకొనుడు గాని తిరిగి వచ్చుటలేదని చెప్పెను. రాజు మరియొక బంటును పంపగా అతడును వెళ్ళి యెహూతో, మన పక్షము వారందరూ సురక్షితముగా ఉన్నారా అని రాజు ప్రశ్నించుచున్నాడని పలికెను. యెహూ, ఆ సంగతి నీకెందుకు? నీవు కూడా వెనుక తట్టునకు పోయి నా సైన్యములో చేరుమని పలికెను. మరలా కావలివాడు, మన రౌతు వెళ్ళి వారిని కలుసుకొనడు గాని తిరిగి వచ్చుటలేదు. ఆ వచ్చువారి నాయకుడు మన యెహోవలే ఉన్నాడు. అతని వలె వెర్రెత్తినట్లు రథము తోలుచున్నాడని చెప్పెను. యెహోరాము రథము సిద్ధము చేయుడని ఆజ్ఞాపించెను. అతడును అహస్యా రాజును తమ తమ రథములెక్కి యెహూను కలుసుకొనుటకై వెళ్ళిరి. వారు నాబోతు పొలమునతనిని కలుసుకొనిరి. యెహోరాము వధ. యెహోరాము, మన వారందరికీ కుశలమే కదా అని యెహూను ప్రశ్నించెను. యెహూ, మీ అమ్మ యెజబెలు ప్రారంభించిన జారత్వము, మంత్రవిద్య ఇంత విపరీతముగా వ్యాప్తి చెందుచుండగా ఇక మన వారికి కుశలమెక్కడిది అని బదులు పలికెను. వెంటనే యెహోరాము రథమును త్రిప్పి అహస్య రాజద్రోహము రాజద్రోహము అని అరచుచు పారిపోజొచ్చెను. యెహూ విల్లెక్కు పెట్టి సత్తువ కొలది బాణము విడువగా ఆ అమ్ము యెహోరాము వీపున తగిలి గుండెలోనికి దూసుకొని పోయెను. అతడు రథము మీద కూలి ప్రాణమును విడిచెను. యెహూ తన అంగరక్షకుడైన బిత్కరుతో అతని శవమును నాబోతు పొలమున పడవేయుము. ఒకమారు మనమిద్దరమితని తండ్రి ఆహాబు వెనుక గుర్రముపై పోవుచుండగా ప్రభువు నిన్న నేను నాబోతు వధను అతని కుమారుల వధను కన్నులారా చూచితిని. అందుకుగాను నిన్ను కూడా ఆ పొలమునని శిక్షింతునని పలికెను. నీకు జ్ఞప్తియున్నదా? అది ప్రభువు వాక్కు. కనుక ఇప్పుడు యెహోరాము శవమును నాబోతు పొలమున పడవేయుము. ప్రభువు పలుకు నెరవేరి తీరునని చెప్పెను. అహస్యా వధ. యూదారాజు అహస్యా యెహోరాము చావును చూచి భయపడి బెథగ్గాను మార్గము పట్టి పారిపోయెను. కాని యెహూ అహస్యాను వెన్నాడి వీరిని కూడా వధింపుడని ఆజ్ఞాపించెను. అహస్యా ఈబ్లెయాము వద్ద మెరుకు మీదనున్న గూరు నగరమునకు పోవు మార్గమున రథము నడుపుచుండగా యెహూ సైనికులతనిని గాయపరచిరి. అతడు మెగిటో వరకు పారిపోయి అచట ప్రాణములు విడిచెను. రాజోద్యోగులతని శవమును రథము మీద తీసుకుని పోయి దావీదు నగరము యెరూషలేమున రాజు సమాధులలో పాతిపెట్టిరి. ఇశ్రాయేలు మండలమున ఆహాబు కుమారుడు యెహోరాము పరిపాలనా కాలము 11వ ఏడు యూదా సీమలో అహస్యా రాజయ్యెను. యెజబెలు వధ. యెహూ ఇశ్రాయేలు నగరమునకు తిరిగి వచ్చెను. యెజబెలు యెహూ వచ్చునని విని కంటికి కాటుక పెట్టుకొనెను. కురులు చక్కదిద్దుకొనెను. ప్రాసాదము కిటికీ చెంత నిలుచుండి దారివైపు పారజోచుచుండెను. అంతలో యెహూ ప్రాసాద ద్వారము వద్దకు రాగా యెజబెలు, స్వామి హంతవగు సిమ్రీ, నీకు క్షేమమేనా అని ప్రశ్నించెను. యెహూ కిటికీ వైపు పారజూచి, నా పక్షము చేరువారెవరు అని అడిగెను. రాజ ప్రాసాద రక్షకులలో 2-3 అతని వైపు చూచిరి. యెహూ దానిని క్రిందకు పడద్రోయుడని అరచెను. వారు యెజబెలును క్రిందకు పడద్రోసిరి. ఆమె నెత్తురు గోడ మీదను గుర్రముల మీదను చిందిపడెను. యెహూ తన రథములను గుర్రములను ఆమె శవము మీదగా తోలెను. అతడు ప్రాసాదమును ప్రవేశించి భోజనము చేసెను. అటు పిమ్మట సేవకులతో, ఆ నికృష్టురాలిని కొనిపోయి పాతిపెట్టుడు. ఎంత దౌర్భాగ్యురాలైనను రాజపుత్రిక కదా అనెను.
కాని సేవకులు పోయి చూడగా ఆమె శవమున కపాలము, కాలు చేతుల ఎముకలు మాత్రమే మిగిలియుండెను. ఆ వార్త విని యెహూ, ఇశ్రాయేలు పొలమున కుక్కలు యెజెబెలు ప్రేతమును తినివేయును, ఆమె శరీర అవశేషములను పొలమున పెంటవలే చల్లుదురు, వారిని చూచి ఆమె యెజెబెలు అని ఎవరును గుర్తింపజాలరని ప్రభువు ఏలియా ప్రవక్త ద్వారా పలికెను కదా, ఇకనేమి ప్రభువు చెప్పినదంతయు జరిగినదని పలికెను. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము. దేవుని ప్రేమను నిరాకరించినందుకు ప్రజలకు శిక్ష. ప్రభువిట్లనుచున్నాడు, ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేనతడిని ప్రేమించితిని. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని, కాని నేనతనిని పిలిచిన కొలది అతడు నా నుండి వైదొలగెను. నా ప్రజలు బాలుదేవతకు బలులర్పించిరి, విగ్రహములకు సాంబ్రాణి పొగ వేసిరి. ఎఫ్రాయిముకు నడుచుట నేర్పినది నేనే, నేను వారిని నా చేతులలోనికి తీసుకుంటుని. అయినను నేను తమ్ము కరుణించితినని వారు గ్రహింపరైరి. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని, వారిని పైకెత్తి నా బుగ్గల కాణించుకొంటిని. క్రిందకు వంగి వారిచే అన్నము తినిపించితిని, అయినను వారు నా యొద్దకు వచ్చుటకు అంగీకరింపరైరి. కావున వారు ఐగుప్తునకు వెళ్ళిపోవలెను, అసిరియా వారిని పరిపాలించును. ఆ జనుల నగరములు యుద్ధమునకు గురియగును, వారి పట్టణ ద్వారములు కూలిపోవును. నా ప్రజలు తమకిష్టము వచ్చినట్లు ప్రవర్తించుచున్నారుగాన పోరున కూలుదురు. దేవుని ప్రేమ ఆయన శిక్ష కంటే బలీయమైనది. నా ప్రజలు నా చెంత నుండి వైదొలగగోరుచున్నారు, వారు తమపై బడిన భారముకుగాను దుఃఖించుదురు, కాని వారి నుండి ఆ బరువునెవరు తొలగింపజాలరు. ఇశ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జింతును, నిన్నెట్లు పరిత్యజింతును? నేను నిన్ను అద్మాను వలె నాశనము చేయగలనా? సెబోయీము వలె శిథిలము చేయగలనా? నా హృదయము అందుకు అంగీకరించుటలేదు, నా గుండె జాలితో కంపించుచున్నది. నేను కోపముతో మిమ్ము శిక్షింపను, ఎఫ్రాయిమును మరలా నాశము చేయను. నేను దేవుడను గాని నరుడను కాను, నేను మీ నడుమనున్న పవిత్రమూర్తిని. నేను మీ చెంతకు కోపముతో రాను. జనులు ప్రవాసము నుండి తిరిగి వచ్చుట. నేను నా ప్రజల శత్రువులను గాంచి సింహము వలె గర్జింపగా నా జనులు నా వెంట వత్తురు. వారు పడమటి నుండి శీఘ్రమే నా చెంతకు వత్తురు. ఐగుప్తు నుండి పక్షుల వలె, అసిరియా నుండి పావురముల వలె వేగముగా వత్తురు. నేను వారిని మరలా తమ నివాసములకు కొనివత్తును. ఇది ప్రభువునైన నా వాక్కు. ఇశ్రాయేలీయులు, యూదావాసులు దుష్టులు. ఇశ్రాయేలీయులు బొంకులతో మోసముతో నా చుట్టూ తిరుగుచున్నారు. యూదా ప్రజలు విశ్వాసపాత్రుడను పవిత్రుడనైన దేవుడనగు నాకు ఎదురు తిరుగుచున్నారు. 12వ అధ్యాయము. ఎఫ్రాయిమీయులు రోజంతా చేయు కార్యములు నిరుపయోగములు, వినాశకరములు. వారి యందు మోసము, హింస పెచ్చు పెరుగుచున్నది. వారు అస్సీరియాతో ఒడంబడికలు చేసుకొందురు, ఐగుప్తుకు తైలమును పంపించెదరు. ప్రభువు యూదావాసుల మీద నేరము తెచ్చుచున్నాడు. అతడు యాకోబును కూడా వారి క్రియలకు తగినట్లు దండించును. వారు తమ దుష్కార్యములకు తగిన ప్రతిఫలమును అనుభవింతురు. వారి పితరుడు యాకోబు మాతృగర్భమున ఉండగానే తన సోదరునితో కలహించెను. పెరిగి పెద్దవాడైన పిదప దేవునితో పోరాడెను. అతడు దేవదూతతో పెనుగులాడి గెలిచెను, ఏడ్పులతో దీవెనను అర్థించెను. బేతేలు వద్ద దేవుడు అతనిని కలుసుకొని అతనితో మాటలాడెను. ఆ దేవుడు సర్వశక్తిమంతుడు, ప్రభువని అతనికి పేరు. కావున యాకోబు వంశజులారా, మీరిప్పుడు మీ దేవుని చెంతకు మరలిరండు. అతని పట్ల భక్తిని, నీతిని ప్రదర్శింపుడు. ఆ ప్రభువు దయ కొరకు ఓపికతో వేచియుండు. ఇతర శిక్షా వాక్యములు.
ప్రభువు ఇట్లనుచున్నాడు: ఇశ్రాయేలీయులు కనానీయుల వలె వంచకులు, తప్పుడు త్రాసులతో ప్రజలను మోసగించువారు. మేము సంపదలు కూడబెట్టుకుని ధనికులమైతిమి, కానీ మేము అక్రమముగా ధనమార్జించితిమని ఎవరూ మమ్ము నిందింపజాలరు అని వారు పలుకుచున్నారు. కానీ ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన మీ దేవుడను ప్రభువునైన నేను పూర్వము ఎడారిలో మిమ్ము కలుసుకొనినప్పుడు వలె మీరు మరలా గుడారములలో వసించినట్లు చేయుదును. నేను ప్రవక్తలతో మాటలాడి వారికి పెక్కు దర్శనములు దయచేసి తిని, వాని ద్వారా నా ప్రజలను హెచ్చరించి తిని. అయినను జనులు గిలాదున విగ్రహములను కొల్చుచున్నారు, ఆ ప్రతిమలు నిష్ప్రయోజనమైనవి. ప్రజలు గిల్గాలున ఎడ్లను బలి ఇచ్చుచున్నారు, అచ్చటి బలిపీఠములు రాళ్ల కుప్పల వలె పొలమున ప్రోగువడును. మన పితరుడు యాకోబు ఆరాముకు పారిపోయి అచ్చట భార్యను బడయుటకు ఇతరునకు చాకిరీ చేసి అతని గొర్రెలు కాచెను. కాని ప్రభువు ఐగుప్తులోని ఇశ్రాయేలీయులను దాస్యము నుండి విడిపించి వారిని కాపాడుటకు ఒక ప్రవక్తను పంపెను. ఎఫ్రాయిమీయులు ప్రభువుకు తీవ్ర కోపము రప్పించిరి. వారి దోషములకు వారు మరణశిక్షను అనుభవింపవలెను. వారు ప్రభువును అవమానించిరి కనుక అతడు వారిని దండించి తీరును. 13వ అధ్యాయము. విగ్రహారాధనకు శిక్ష. పూర్వము ఎఫ్రాయిము తెగవారు మాటలాడినప్పుడు ఇశ్రాయేలులోని ఇతర తెగలవారు భయపడేవారు. వారి ఖ్యాతి అట్టిది. కాని బాలును కొల్చిరి కాన ఆ తెగవారికి చావు మూడును. ఆ ప్రజలింకను పాపము మూట కట్టుకొనుచునే ఉన్నారు. వారు పోత విగ్రహములు చేసి పూజించుచున్నారు. నరమాతృలు చేసిన వెండి బొమ్మలు కొలుచుచున్నారు. వానికి బలులర్పింపుడని చెప్పుచున్నారు. దూడ బొమ్మలను ముద్దు పెట్టుకొనుచున్నారు. కావున ఆ ప్రజలు ప్రొద్దున పట్టిన మంచు వలె, వేకువనే విచ్చిపోవు పొగమంచు వలె కనుమరుగు అగుదురు. కళ్ళమున గాలికెగిరిపోవు పొట్టువలే కొట్టుకొని పోవుదురు. పొగగొట్టము నుండి వచ్చిన పొగవలే అంతర్ధానమగుదురు. కృతజ్ఞతకు శిక్ష. ప్రభువిట్లనుచున్నాడు: మీ ప్రభువును దేవుడనైన నేను మిమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చితిని. నేను తప్ప మీకు అన్య దైవము లేడు. మీ రక్షకుడను నేనే. నీరు లేని మరుభూమిలో నేను మిమ్ము ఆదరించితిని. కానీ మీరు మంచి నేలను చేరుకొనగానే సంతుష్టి చెంది గర్వాత్ములై నన్ను విస్మరించితిరి. కావున నేను సింహము వలె మీపై పడుదును, చిరుత పులి వలె మీ త్రోవ ప్రక్కన పొంచియుందును. పిల్లలను కోల్పోయిన ఎలుగుబంటి వలె మీపై బడి మిమ్ము చీల్చివేయుదును. సింగము వలె మిమ్ము మృంగివేయుదును. వన్యమృగము వలె మిమ్ము ముక్కలు ముక్కలుగా చీల్చెదను. రాజాధిపత్యము అంతరించును. ఇశ్రాయేలీయులారా, నేను మిమ్ము తుడిచిపెట్టెదను. అప్పుడు మిమ్మెవరు ఆదరింతురు? మీరు మాకు రాజు అధిపతులు కావలనని కోరితిరి. కానీ వారు ఇప్పుడు మీ ప్రజలను ఎట్లు రక్షింతురు? నేను కోపముతో మీకు రాజులు నొసగినట్లే ఆగ్రహముతో వారిని నిర్మూలింతును. వినాశనము తప్పదు. ఇశ్రాయేలీయుల పాపములను వ్రాత చుట్టలపై వ్రాసి ఆ చుట్టలను కట్టగట్టి భద్రపరిచిరి. తల్లికి ప్రసవించు కాలము వచ్చినను బిడ్డడు మాతృగర్భము వీడి బయటకు వచ్చుటలేదు. బుద్ధిహీనుడైన శిశువుగాన అతడికి బ్రతుకజాలడు. నేను నీ ప్రజలను పాతాళము నుండి రక్షింపను, మృత్యువు నుండి కాపాడను. మరణమా, నీ అరిష్టములను వారిపై కొనిరమ్ము. పాతాళమా, నీ వినాశనమును వారిపై కొనిరమ్ము. ఇశ్రాయేలీయులు రెల్లువలే ఎదిగినను నేను వారిపై ఎడారి నుండి తూర్పు వేడిగాలి తోలింతును. ఆ గాలి వలన వారి చలమలు నీటి బుగ్గలు వట్టిపోవును. అది విలువగల వారి వస్తువులనెల్లా అపహరించును. తన దేవుడనైన నాపై తిరుగుబాటు చేసెనుగాన సమరియా శిక్షను అనుభవించును. ఆ నగర పౌరులు పోరున చత్తురు. అందరి చంటి బిడ్డలను నేలకు విసిరి కొట్టుదురు. గర్భవతుల కడుపు చీల్చివేయుదురు. 14వ అధ్యాయము. ఇశ్రాయేలు పశ్చాత్తాపము శుభములు.
ఇశ్రాయేలీయులారా, మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలిరండు. మీ పాపమే మీ పతనమునకు కారణమైనది. మీరు ప్రభువు చెంతకు మరలి వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు. ప్రభూ, మా పాపములు మన్నింపుము, మా మనవిని అంగీకరింపుము, మేము నిన్ను స్తుతింతుము. అసీరియా మమ్ము రక్షింపజాలదు, యుద్ధాశ్వములు మమ్ము కాపాడలేవు. మేమిక మీదట విగ్రహములను మా దైవములుగా నెంచము. దిక్కులేని వానికి జాలి చూపువాడవు నీవే. ప్రభువు దీవెన. ప్రభువిట్లనుచున్నాడు, నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును. నిండు హృదయముతో వారిని ప్రేమింతును. వారిపైన ఇక కోపింపను. ఎండిన నేలపై కురియు మంచు వలె నేను ఇశ్రాయేలును ఆదరింతును. వారు పువ్వుల వలె వికసింతురు. లెబానోను చెట్ల వలె దృఢముగా వేరుదన్నుదురు. వారికి క్రొత్త చిగుళ్ళు పుట్టగా ఓలీవు చెట్ల వలె సుందరముగా అలరారుదురు. లెబానోను దేవదారుల వలె పరిమళములు వెదజల్లుదురు. ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు. పొలములలో పంటలు పండించుకొందురు. వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు. లెబానోను ద్రాక్ష రసము వలె ఖ్యాతి తెచ్చుకొందురు. ఎఫ్రాయిమీయులు మరలా విగ్రహాల జోలికి పోరు. నేను వారి మనవులను ఆలించి వారిని కరుణింతును. ఎల్లప్పుడూ పచ్చగా నుండి చెట్టు వలె వారికి నీడనిత్తును. వారు నా నుండి దీవెనలు బడయుదురు. గ్రంథాంతమున హెచ్చరిక. జ్ఞానము గల వారిందలి విషయములను గ్రహింతురుగాక. వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకొందురుగాక. ప్రభువు మార్గములు తిన్ననివి. సజ్జనులు వాని వెంట నడతురు. కాని దుష్టులు వాని నుండి వైదొలగి కాలు జారి పడిపోవుదురు. 109వ కీర్తన. శత్రువుల మీద ఫిర్యాదు చేయుచు దేవునికి ప్రార్థన. దేవా, నేను నిన్ను స్తుతింతును. నీవిక మౌనముగా ఉండవలదు. దుష్టులు కల్లలాడువారు నన్ను నిందించుచున్నారు. నా మీద చాడీలు చెప్పుచున్నారు. వారు నన్ను గూర్చి చెడ్డగా మాట్లాడుచున్నారు. నిష్కారణముగా నా మీదికి వచ్చుచున్నారు. నేను వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసినను వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను వారికి మేలు చెయ్యగా వారు నాకు కీడు చేయుచున్నారు. నేను వారిని ప్రేమింపగా వారు నన్ను ద్వేషించుచున్నారు. వాని మీద దుష్టుని అధికారిగా నుంచుము. ఎవడైనా ఒకడు అతని మీద నేరము మోపునట్లు చెయ్యుము. అతనికి తీర్పు చెప్పువారు అతనిని దోషినిగా నిర్ణయింతురుగాక. అతని ప్రార్థన కూడా నేరముగా గణింపబడునుగాక. అతడు అకాల మృత్యువు వాత పడునుగాక. అతని ఉద్యోగము మరి ఒకనికి దక్కునుగాక. అతని బిడ్డలు అనాథలగుదురుగాక. అతని భార్య వితంతు వగులుగాక. అతని బిడ్డలు దేశ దిమ్మరులు బిచ్చగాండ్రు అగుదురుగాక. వారు వసించు పాడుపడిన కొంపల నుండి వారిని తరిమి వేయుదురుగాక. అప్పుల వారు అతని ఆస్తిని ఆక్రమించుకొందురుగాక. అతడు కష్టించి ఆర్జించిన సొత్తును అన్యులు దోచుకొందురుగాక. ఎవడును అతనికి దయచూపకుండునుగాక. అతని అనాథ సంతానమునెవడునూ ఆదుకొనకుండునుగాక. అతని సంతతి నాశనమగునుగాక. ఒక్క తరములోనే అతని పేరు మాసిపోవునుగాక. ప్రభువు అతని పితరుల పాపములను జ్ఞాపకమంచుకొనుగాక. అతని తల్లి అపరాధములను మన్నింపకుండునుగాక. ప్రభువు వారి తప్పులను ఎల్లవేళలా జ్ఞాపకముంచుకొనుగాక. వారి పేరును భూమి మీద నుండి తుడిచివేయునుగాక. అతడేనాడును దయాపరుడుగా మెలగలేదు. పేదలను ఆర్తులను నిస్సహాయులను హింసించి చంపెను.
శాపవచనములు అతనికి ఇష్టము. అతనికి శాపము కలుగునుగాక. అతడు దీవించుటకు ఇష్టపడలేదు. అతనికి దీవెనులు ప్రాప్తింపకుండునుగాక. అతడు శాపములను అంగీవలే తొడుగుకొనెను. ఆ శాపములు నీటి వలె అతని దేహములోనికి చొచ్చుకొని పోవునుగాక. తైలము వలె అతని ఎముకలలోనికి ప్రవేశించునుగాక. ఆ శాపములను అతడు బట్టల వలె కప్పుకొనుగాక. నిత్యము నడికట్టు వలె ధరించునుగాక. నా శత్రువులకు నన్ను గూర్చి చెడ్డగా మాటలాడు వారికి ప్రభువు ఇట్లు శాస్తి చెయ్యునుగాక. నా దేవుడవైన ప్రభువు, నీ నామము నిమిత్తము నన్ను ఆదుకొనుము. నీ స్థిరమైన ప్రేమ మంచిది కనుక నన్ను కాపాడుము. నేను బలహీనుడను, దరిద్రుడను. నా హృదయము గాఢ సంతాపమున మునిగియున్నది. నేను సాయంకాలపు నీడవలె గతింపనున్నాను. నన్ను మిడుతను వలె ఎగరగొట్టిరి. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలమును కోల్పోయినవి. నేను చిక్కి సగమైతిని. నేను నవ్వుల పాలైతిని. జనుడు నన్ను గేలి చెయ్యుచో తల ఆడించుచున్నారు. నా దేవుడవైన ప్రభు, నీవు నన్ను ఆదుకొనుము. నీవు ప్రేమమయుడవుగాన నన్ను రక్షింపుము. అది నీ హస్తము వలననే చేయబడినదని వారు తెలుసుకొందురు. ఓ ప్రభు, ఇది నీవే చేసితివి. వారి శాపములకు బదులుగా నీవు నాకు దీవెనలిత్తువు. నన్ను హింసించు వారు ఓడిపోవుదురుగాక. నీ దాసుడనైన నేను సంతసింతునుగాక. నా శత్రువులు నగుబాట్లు తెచ్చుకొందురుగాక. అవమానమును బట్టను వలె తాల్తురుగాక. నేను ప్రభువును పెద్దగా స్తుతింతును. భక్త సమాజమున ఆయనను కీర్తింతును. ఆయన పేద నరుని కోపు తీసుకుని మరణశిక్ష విధించు వారి నుండి అతనిని కాపాడును.